హల్లెలూయా. మనం ఈరోజు నేర్చుకోబోయే అంశం దేవునితో రాజీ అంటే ఒక అర్థం సంధి. దేవునితో రాజీ అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. నిజంగా రాత్రి వాక్యాన్ని బట్టి మూఢనమ్మకాలు విశ్వాసాలతో ఇంకా క్రైస్తవులు కూడా బ్రతుకుతున్నారంటే నిజంగా దేవుని నామానికి అవమానం తెస్తున్నామని చెప్పాలి. నిజంగా మరి మీ అందరికీ తెలిసిందే, లక్షల కోట్ల ఆస్తి, లక్షలు కూడా అనాలో లేదు మిలియన్ కోట్లు అనాలో తెలియదు, కానీ మరి అంబానీ కొడుకు మ్యారేజ్ అయింది. మీ అందరికీ కూడా చూసే ఉంటారు వార్తల్లో అన్ని విషయాల్లో. మరి అంబానీ కొడుకు పెళ్ళి ఎప్పుడు జరిగిందండి? ఆషాఢంలో జరిగింది. ఏంటండి ఎప్పుడు జరిగింది? ఆషాఢంలో జరిగింది. మరి ఆషాఢంలో అసలు అమ్మాయిని గుమ్మం దాడించకూడదు, అల్లు గుమ్మడి దాడించకూడదు అన్నప్పుడు మరి ఆషాఢంలో అంత అపర కోటీశ్వర్లే పెళ్లి చేసుకున్నారు. మరి మన దేవుని వాక్యాన్ని బట్టి మన బుద్ధి ఏమవుతుంది? సరి చేసుకుని తప్పు మళ్ళీ మనం చేయకుండా ఉండాలి. అది క్రైస్తవుడి లక్షణం. అంటే తప్పు చేయడం అందరూ సహజం, కానీ తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆ తప్పు వైపు మనకు వెళ్ళకూడదు. అదే అనుజనులు ఉన్నారు, కొన్ని తప్పు మీద తప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా బోధించేవారు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు కడ వరకు చచ్చిపోయే వరకు తప్పులు చేస్తూనే ఉంటారు. చచ్చిపోయి లాస్ట్కి నరకానికి వెళ్ళిపోతారు. కానీ మనకు అలాంటిది లేదు కదా. మంచి బోధించే దైవజనులు ఉన్నారు, ఏమైనా తెలియకపోతే వాక్యం ద్వారా చూపించే ఉన్నారు. మరి రాత్రి చెప్పిన వాక్యం కూడా ఇక మీద అనుజనుల ప్రకారంగా మనం నడుచుకోవాలి, ప్రభుత్వం సాక్షిస్తారన్న మాట నేను వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ చూడాలి ఈ మాట ఎవరైతే వ్యతిరేకంగా దేవుని వాక్యం ఉంటారో అందరూ చూడాలని పెడితే సుమారుగా ఇప్పుడు 405 మంది చూశారు ఆ మాట. దీనికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం అనేక రకాలుగా సువార్త చేయాలి. నువ్వు ఆ మాట సరిగ్గా ధైర్యంగా చెప్పలేవా? వాట్సాప్ పెట్టి, ఎందుకంటే వాట్సాప్ చూసి పిచ్చి చాలా మందికి ఉంటుంది. కంపల్సరిగా వాక్యం వెళ్ళాలి, గుణపల్లా గుంజుకుంటుంది. అందుకున మనం అనుజనులం కాబట్టి మన ప్రకారంగా వాళ్ళు నడుచుకోకూడదు, కాబట్టి వాళ్ళ ప్రకారంగా మనం నడుచుకోవాలని వాళ్ళు చెబుతున్నారు అనే మాట వాళ్ళకే అర్థమవుతుందండి. ఇంకా అలాగే మరీ ముఖ్యంగా చెప్పాలంటే అంబానీ కొడుకు పెళ్ళయింది, అదంతా బాగానే ఉన్నారు. కానీ అంబానీ కొడుకు పెళ్ళయింది, వేల కోట్ల బిలియన్ కోట్ల ఆస్తి ఉంది, కానీ ఆయన ఏసీ వేసుకోలేడు. మీకు ఆ విషయం తెలుసా? ఏసీ వేసుకోలేడు. ఆ నడక చూసారా? బోధకాళ్ళకి అక్కడ వాళ్ళు ఇక్కడ పడితే అప్పుడే 4 సంవత్సరాల కుర్రాడు నడుస్తాడు, అప్పుడు నడకొచ్చిన కుర్రాడు వాళ్ళు నడుస్తున్నారు పెళ్లి కొడుకు. అంటే ఆరోగ్యం అసలు బాగోదండి. మొన్న చెబుతున్నాడు ఒక ప్రెస్ మీట్లో, నాకు మిలియన్ల కోట్ల ఆస్తుంది కానీ సంతోషం లేదని వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఆ కుర్రాడు బాధపడతారు. ఎందుకంటే మిలియన్ లక్షల కోట్లు ఉంటే మనం ఎంత అదృష్టవంతులు అండి. హ్యాపీగా 3 పూటలు తింటున్నాం, ఏసీలు వేసుకుంటున్నాం, ఫ్యాన్ల కింద పడుకుంటున్నాం, హ్యాపీగా తిరుగుతున్నాం. మరి నిజంగా దేవునికే మహిమ కలిగి అలాగా జీవిస్తామంటే ఎంత అదృష్టవంతులు మనం. లక్షల కోట్లు వేల కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా అసలు ఆ సంతోషం ఉందండి. సంతోషం లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు అంబానీ కొడుకు. మీకు ఆ వీడియో కూడా మీ గ్రూప్లో పెడతా, అంటే అన్ని విషయాలు గ్రూప్లో పెట్టుకుంటారు, ఇలాంటి ఉపయోగపడి పెట్టచ్చు. వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, వేడుతున్నారండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్ని ఎంత కాస్ట్ తెలుసండి? అంబానీ కొడుకు వేసుకున్న, మన పెళ్లికి వేసుకున్న డ్రెస్ 90 కోట్లు, వాళ్ళ తండ్రి వేసుకున్న 70 కోట్లు, వాళ్ళ ఆవిడ వేసుకున్నది 60 కోట్లు డ్రెస్. ఎందుకంటే ఎన్ని డ్రెస్సులు వేసుకుంటే ఆ సుఖం ఉందా, అసలు సంతోషం ఉందా వాళ్ళ జీవితాలకి? మనం అనుకుంటాం ఏమీ లేదా, ఏదైనా ఎడుతూ ఉంటాం ఇప్పుడు దేవుడి దగ్గర పడి. ఎందుకంటే నాకు అన్ని ఇచ్చాడు దేవుడు, ఎంతో బ్రతకడానికి అన్ని ఇచ్చాడు, తినడానికి 3 పూటలు కరువులాగా తిండి ఇచ్చాడు. ఇంకా అంతకన్నా ఏంటంటే మనకి ఏదో లేదని ఇంకా అంటాం తప్ప వాళ్ళని పోల్చుకుని నా దేవాలయాన్ని అన్నగా నిలబెట్టి భూమి మీద ఇప్పుడు అనుకుంటున్నామండి. అనుకోవట్లేదు. కాబట్టి దేవుడు ఎప్పుడు మన మీద కోపడుతున్నాడండి, ఎప్పుడు కూడా దెబ్బలాడతానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆ వాక్యం ఈ రోజు మనం నేర్చుకుందాం. నిజంగా రాజీ అంటే ఏంటంటే ఒప్పందం. ఇప్పుడు ఇరు రాజ్యాలు ఎక్కడన్నా, ఇరు ప్రపంచాలు ఎవరైనా దెబ్బలాడుకుంటున్నా, ఇరాన్ ఇరాక్ కానీ లేదా గాజా ఇజ్రాయెల్ దేశాలు కానీ నిజంగా దెబ్బలాడుకుంటున్నాయి అనుకోండి, ఒక మధ్య వ్యక్తి వెళ్ళి ఏం చేస్తారండి? రాజీ కురుస్తారు. మొన్న కదండి నాకు రాజీ అంటే మీకు అర్థం అవ్వాలంటే ఆ ఉదాహరణ చెప్పారు. అలాగే మనం కూడా దేవునితో రాజీ పడాలండి. ప్రతి విషయంలో కూడా రాజీ పడుతున్నామా? ఎవరు కూడా రాజీ పడతలేదు. నిజంగా ఆయనతో ఎప్పుడు కూడా దేవుడు మనతో ఎప్పుడు కూడా యుద్ధం చేస్తున్నాడండి. అంటే గొడవ పడుతుంటున్నాడు ఎప్పుడు కూడా, ప్రతి విషయంలో కూడా. ఒక్కసారి
పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ మాట చూద్దాం ఒకసారి మనం. ఆ ఇర్మియా గ్రంథం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ఎందుకంటే రెఫరెన్స్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు చదివినిపిస్తాను, వివరించి టైం లేదు కాబట్టి, నాకు సమయం తక్కువ కాబట్టి మీరు అర్థం చేసుకున్న ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోవచ్చు ఆ మాటలు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం 31వ వచనం. త్వరగా. భూమి ఎంతమ వరకు సందడి వినబడిను, దేవుడు జనములతో వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యం అంటే ఏంటండి? మీ అందరికీ తెలిసిన అర్థం లేదు. వ్యాజ్యం అంటే ఏంటండి? గొడవ. ఎవరితో ఆడుతున్నాడు ఏంటండి? జనములతో. జనములు అంటే ఎవరండి? మనమే. దేవుడు ఎప్పుడు కూడా మనతో నిజంగా వ్యాజ్యం ఆడుతున్నాడు, గొడవ పడుతున్నాడండి. ఎందుకు గొడవ పడుతున్నాడు? మన క్రియలు కరెక్ట్గా ఉంటున్నాయి, మన పాపములను బట్టి ఆయన మన మీద కోపడుతున్నాడు, గొడవ పడుతున్నాడు. ఈ వాక్యం ఎప్పుడన్నా మనం చదివామండి? దేవుడు మనతో గొడవ పడతాం ఏంటండి అని అనుకుంటారు ఎవరు. దేవుడు జనాలతో గొడవ ఏంటండి అనుకుంటారు, కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? వ్యాజ్యమాడుచున్నాడు అంటే గొడవ పడుతున్నాడు. ఒకసారి అలాగే భూమి మీద ఉన్న మనుషులందరితో ఆయన గొడవ పడుతున్నాడు. ఎందుకంటే నిజంగా చాలా మంది దేవుని శత్రువు చేసుకుంటామండి. మనం అసలు చేసుకుంటామండి? ఎవరన్నా దేవుని శత్రువు చేసుకుంటామండి? కానీ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన అపరాధాలను బట్టి ఆయన మనకు శత్రువు అయిపోతున్నాడు. మన నిజంగా మీరు పాపం చేస్తాం, మన శత్రువులే కదా ఆయనకి. ఎవరు కూడా దేవునికి శత్రువులు కావద్దు ప్రియమైన దేవ సంగమా. ఎవరు కూడా దేవునికి శత్రువులు కావద్దు. ఆయనతో ఎప్పుడు కూడా రాజీ పడండి. ప్రతి విషయంలో కూడా రాజీ పడండి. ఆయనతో ఏం తప్పు చేసే సరే రాజీ పడండి. అలాగే ఒకసారి యోబు గ్రంథము 38వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? ఇది నాకేం చాలా కరెక్ట్గా మనసు పెట్టి ఆలోచించడం. ఇక్కడ ఏం మాట పడుతుందండి మనకి? వడగండ్ల నిధులను నీవు చూచితే. వడగంటలు తెచ్చింది మా అందరికీ. వడగంటలు తేవడానికి తెల్లని ఉన్నారు. వడగండ్లు అంటే అర్థం అవట్లేదు. వడగలు అంటాం కదా, వర్షం పడేటప్పుడు పడతాయి పెద్ద పెద్ద. ఏమంటున్నాడండి? మన మీద యుద్ధానికి ఏం దాచించాడంటండి? ఏమంటున్నారు? పైన ఏదో ఐసు అయింది ఇది అంటే ఇవన్నీ ఎవరు కురిపిస్తున్నారు? దేవుడే. సరైన పెద్ద పెద్ద వడగలు, పెద్ద ఒక 2 కేజీలు వడగలు కురిపించారనుకోండి, ఒక్కొక్కటి తిప్పి పెడితే ఉంటామని మనం. ఆయన లేపేయాలంటే ఎలాగైనా లేపేస్తాడు. ఆయన దగ్గర ఉన్న నిజంగా వడగండ్లు కానీ ఆయన నిజంగా దేవుడు యుద్ధానికి సిద్ధపడి ఉన్నాడండి. సాతానుతో యుద్ధం అనుకుంటున్నాం, మనతో కూడా యుద్ధం చేస్తున్నాడండి ప్రతి క్షణం కూడా. అందరూ అనుకుంటారు దేవునికి సాతానికి యుద్ధమే అంటారు, కానీ క్లుప్తంగా బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుందంటే మనతో కూడా రోజు వాక్యం ఆడుతున్నాడు, గొడవ పడతానే ఉంటాడు. ప్రతి క్షణం కూడా ఆయన మనతో గొడవ పడుతున్నాడు. నిజంగా ఆయన దగ్గర ఉన్న వెపన్స్ అంటే తెలుసు మీకు? వెపన్స్ అంటే తెలుసు కదా మీకు? వెపన్స్ అంటే ఆయుధాలు ఏమున్నాయో తెలుసు ఆయన దగ్గర? నీరు. సునామీ వచ్చింది అనుకోండి ఒకసారి, మామూలు అలాగా ఏమైనా ఉంటాయండి? గాలి. ఒక్కసారి చిన్న గాలి దుమ్ము వస్తేనే మనం తట్టుకొని ఎలా చేయాలి పెట్టేస్తాం. ఒక 200 300 కిలోమీటర్ల గాలి వేగంగా వస్తున్నానికి ఏమన్నా ఉంటాయండి? మనం తుడిచిపెట్టాడు అసలు మనల్ని. అలాగే అగ్నిపర్వతాలు లావ ఊర్లోకి వచ్చేస్తుంది అనుకోండి, అందరూ ఉప్పు చేపల్లాగా కాలిపోతాం అంతే. ఇలాంటి ఎన్ని ఉన్నాయండి ఆయన దగ్గర. మనతో యుద్ధాలు సిద్ధంగా, కానీ ఆయన కోపాగ్ని మనం ఎవరు కూడా బలి అవ్వకూడదని ప్రియమైన దేవ సంగమా. ఎప్పుడు కూడా మన దేవుడితో రాజీ పడాలి, ఆయనతో సంధి కుదుర్చుకోవాలి ఎప్పుడు కూడా. నిజంగా మనం ఎన్ని పాపం చేస్తున్నామండి, మనం ఎప్పుడు కూడా ఆయన్ని బ్రతిమలాడుతూనే ఉండాలి. దేవుని బ్రతిమలాడుతున్నావా? ప్రతిరోజు నువ్వు నేను కూడా ప్రతిరోజు కూడా ఆయన బ్రతిమాలుకోవాలండి మనం. ఎందుకంటే మనం ప్రతి క్షణం ఏదో పాపం చేస్తుంటాం, నోటి ద్వారా కానీ, హృదయం ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ అనేక రకాల పాపములు చేస్తూనే ఉంటాం కదా. చేయమండి ఎవరన్నా? అందుకని ప్రతి క్షణం ఆయన బ్రతిమాలుకుంటూ ఉండాలని నిజంగా ఎప్పుడు కూడా దైవజనులు మన కోసం దేవునితో రాశి కుదురుస్తారండి. ఆ విషయం ఎవరిని గమనించారా? దైవజనులు ఎప్పుడు కూడా మన కోసం సంధి కుదురుతారు. అంటే రాజీ అంటే సంధి అంటే అర్థం అవుతుందని చెప్తాను మీకు. ఎప్పుడు కూడా దైవజనులు దేవుడితో సంధి కుదురుతారు. ఏమని అనుకున్నారు? తండ్రి ఏమి క్షమించు అంటూ ఉంటారు. ఇదేమి పాపం చేసినా క్షమించు. అలాగే నీ ఉగ్రత వీరి మీద రానివద్దని దైవజనులు ప్రార్థన చేయరండి.
అందరు చెప్తే నేస్తాడు అనుకుంటారు దేవుడు. మరి బైబిల్ గ్రంథంలో చెప్పాలంటే మీకు ఒకసారి అంటే అందరు చెప్తే వింటారా అన్న మాట మీకు చెప్తాను. మిరియాం గారు కూడా తెలుసు కదండి మీకు. నీకు తెలుసు కదా, నువ్వు చెప్తా కదా. మిరియాం గారు అది ఏమైంది, దేవుడిని బతిమాలితే దేవుడు నువ్వు చెప్తే అన్నా నీకు పొమ్మన్నాడు అవతలి. ఎవరు చెప్తే అంటే అన్నాడు, మోషే గారు చెప్తేనే ఇంట అన్నాడు. అంటే ఎవరికి చెప్తే అందరు చెప్తే అన్నాడు దేవుడు. ఏదైనా సంధి కుదర్చాలంటే మన మధ్య నిజంగా మన పాపాలు చేస్తే మనం కొంచెం చెప్పేసినంత మాత్రం కూడా ఏంటంటే దేవుడు ఎవరైతే నిలబెట్టారో ప్రవక్తలు వాళ్ళు చెప్తేనే దేవుడు వింటాడండి. ఎవరికి మన మధ్యన దేవుడి మధ్యన సంధి గురించి ఎవరండి, దైవజనులు అండి. నిజంగా దైవజనులు లేకపోతే మనం ఎలా ఉండేవాళ్ళమా? ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో ప్రవర్తించుకుంది ఈ రోజుకి. నాదో రూటు, ఆయనదో రూటు, ఎలా పడితే అలా ఈ లోకంలో తిరుగుతుంది, ఎలా పడితే అలా తయారైపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మరి దేవుని వాక్యం ద్వారా మనం అందరం కూడా ఒక సన్మార్గంలో ఆయన మార్గంలో నడుస్తున్నామంటే దైవజనులు దేవునితో రాజీ కుదర్చబట్టి సంధి కుదర్చబట్టండి. లేకపోతే మనం ఇలా ఉండలేం, అసలు ఉండలేమండి. అసలు నిజంగా లోకాసు వార్త 14వ అధ్యాయం 31వ వచనం చూద్దాం ఒకసారి. అందరూ కూడా మనం ఆయన దగ్గర సమాధాన పడాలని ఈ వాక్యం మనం సెలవిస్తుంది. మరియు ఏ రాజైనా నీకు ఉదాహరణ చదవండి. ఏ రాజైనా మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో అని లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడింకను దూరంగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానం చేసుకును కదా. నిజంగా మన ప్రతి విషయంలో కూడా నీ దగ్గర నిజంగా నువ్వు పాపం చేసి ఉన్నావు అనుకోండి, నీ దగ్గర అంత ధైర్యం లేకపోతే దేవుని దగ్గర వెంటనే రాజీ పడి సమాధానం చేసుకోమన్నాడు ఇక్కడ దేవుని వాక్యం. శాంతి ఒప్పందం చేసుకోవాలి దేవునితో రాజీ పడాలి. దేవునితో రాజీ పడితేనే మన నిజంగా ఆయన ఉగ్రతకి మనం బలి కాకుండా ఉంటాం. ప్రియమైన దేవుని సంఘం ఎప్పుడు కూడా ఎవరు కూడా గర్వం అనేది మాటద్దు. దేవునితో గొడవపడితే మన ఎంత వాళ్ళమండి. అసలు దేవుని వాక్యములకి ఎవడైనా ఈ భూప్రపంచం మీద కట్టుబడవలసిందే. దానికి స్తోత్రం. ఆయన వాక్యానికి ఎవరైనా కట్టుబడవలసిందే. ఒక క్షణం నిజంగా అటువంటిగా గంతులు గింతులు వేసినా సరే లాస్ట్కి దేవుని వాక్యమే గెలుస్తుంది. ఒకసారి మనం దేవుని రాయబారులం కదా, ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. క్రీస్తు రాయబారులు. ఇక్కడ ఈ మాట వినగానే మీకు ఏం గుర్తొచ్చిందండి? మనం కూడా క్రీస్తు రాయబారులు అని కదండి పేరు పెట్టుకున్నాం. వెంటనే పోరే లగట్లేదు. మనం కూడా మన సంఘం ఏం పెట్టుకున్నాం? ప్రజెంట్ పేరు మనదే క్రీస్తు రాయబారులు. మరి క్రీస్తు రాయబారులు ఏం చేయాలండి? మనం అందరం కూడా మేము క్రీస్తు రాయబారులు అండి అని అందరం కూడా రాపాయలో చెప్పుకుంటున్నాం, హృదయపాలను చెప్పుకుంటున్నాం, అక్కడ చుట్టాలింటికి వెళ్ళి చెప్పుకుంటున్నాం. మరి క్రీస్తు రాయబారులు అండి ఎక్కడైతే సమాధానం లేదో అక్కడ సమాధానపరిచి దేవునితో రాజీ పరుస్తున్నావా? వెళ్ళి ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? మీ క్రీస్తు రాయబారులము అని అంటున్నాం కదా. మరి క్రీస్తు రాయబారులు ఏం చేయాలి? ఎక్కడైతే ఏ కుటుంబంలో సమాధానం లేదో అక్కడ నువ్వు వెళ్ళి సమాధాన పరుస్తున్నావా? మరి క్రీస్తు రాయబారులు చేయవలసిన పని ఏంటండి? ఎక్కడైతే సమాధానం లేదో అక్కడ సమాధానపరిచి దేవునితో వాళ్ళకి రాజీ కుదర్చాలండి. మనం గొడవలు పెట్టిన వారికి ఇప్పుడు ఉండే వాళ్ళకి క్రీస్తు రాయబారులు అంటే ఎక్కడైనా శాంతి ఒప్పందంగా ఉండాలి. ప్రతి చోట సమాధాన పరిచిలా ఉండాలి. దేవుని వాక్యం వాళ్ళకి దేవుని వద్దకు చేరవేయాలి. వాళ్ళ మాటలు ఎవరైనా దేవునితో ప్రార్థనలో దేవుని వద్దకు మనం రాజీ కుదర్చాలి. అలా చేస్తున్నామా? మన క్రీస్తు రాయబారులము
అనుకుంటున్నాం. కానీ మరి క్రీస్తు రాయబారం చేసే పని ఏంటంటే దేవుని వాక్యం ద్వారా సమాధానపరచమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. నిజంగా సంధి చేస్తే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసండి. ముందు సంధి చేసే వ్యక్తి ఎవరన్నా పెద్ద గొడవలు అయింది అనుకోండి, ఆ గొడవను తీర్చే వ్యక్తి ఎలా ఉండాలో తెలుసండి. అవతల వింటాడు లేతే ముందు మనలోనే దేవుని వాక్యం కనపడాలి, మనలోనే సువార్త కనిపించాలి. అప్పుడే నువ్వు ఎవరి దగ్గరికైనా సంధికి వెళ్తే అప్పుడు నీ మాట అంటారు, లేదా ముందు చేసారా ఈయన చేసేంటారు ముందు అంటారు. అవునా కదండి? మనలోనే దేవుని వాక్యం కనిపించాలి, మనలోనే సువార్త కనిపించాలి. మనం చూసేటప్పటికి వాళ్ళు సైలెంట్గా ఇరుపక్షాలు కూడా మన మాట వినాలి. అదండి సంధి చేయడం అంటే. అలాగా మనస్తత్వం మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చేతపడుతున్నాం కాబట్టి, దేవుని వాక్యం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా మనలో అనుభూజ్ఞానం కావాలండి. నిజంగా స్పీడ్కి వెళ్ళిపోతాం. ఒకసారి యెషయా గ్రంథము 41వ అధ్యాయం 1వ వచనం. అంటే ఇందాక ప్రపంచ దేశాల గురించి చెప్పాం కదండి. ఈ మాట ఎప్పుడో దేవుడు రాజీ గురించి ఎప్పుడో చెప్పి ఉన్నారు, ప్రపంచ దేశాల మధ్య రాజీ గురించి. ద్వీపములారా, ద్వీపం అంటే ఏమంటామండి? ఒక శ్రీలంక ఏమంటామండి? ద్వీపం. ఈ వాక్యం ఎప్పుడో రాయబడి ఉన్నది. దీపములారా నా ఎదుట మౌనంగా నుండి, జనములారా నూతన బలము పొందుడి, వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను, గొడవ తీర్చుకున్నటకు మనము కూడుకుందామనండి. ఎక్కడ రావాలండి? మనం దేవుడు పిలిచినప్పుడు పరుగున ఆయన సన్నిధికి రావాలండి. వచ్చి గొడవ ఏమన్నా ఉంటే ఇక్కడ తీర్చుకోవాలి ఆయన దగ్గర. ఎంత బాగా చెప్తుందండి దేవుని వాక్యం మనకి. ఇలాగ ఆలోచించగలుగుతున్నామంటే దేవుని వాక్యాన్ని మనం ఎవరైనా ఏదైనా నీ మనసులో ఏదైనా తలంపు ఉంటే ఇక్కడ వచ్చి తీర్చుకుందా రండి, ముందు సన్నిధికి రండి అని చెప్తున్నాడు దేవుడు. ఏదైనా గొడవ ఉంటే ఇక్కడ చూసుకుందాం రండి, దేవుని సన్నిధికి రండి. ముందు పరుగున దేవుని సన్నిధికి రావాలి. ఏదన్నా నిజంగా నీళ్ళు ఏదన్నా లోపం ఉన్నదా, నీళ్ళ బాధ ఉన్నదా, ఏదన్నా ఎక్కడ సెటిల్ అవుద్దండి? దేవుని సన్నిధిలోనే. లోకంలో ఎక్కడ నీ ఎటువంటి సమస్య అయినా ఎక్కడ కూడా సెటిల్ అవ్వదండి. ఎటువంటి సమస్య అయినా పటాపంచగా నీకు తీరాలంటే ఒక దేవుని సన్నిధిలోనే అవుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా యెషయా గ్రంథం కొన్ని కట్ చేసేస్తున్నాను, మీకు ఎంత టైం అసలు లేదు, అయిపోతుంది 5 నిమిషాల్లో. యెషయా గ్రంథము 1:18. దేవుడి మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. దేవుడు రమ్మంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు ఎలాగున్నాయండి? రక్తం వలె ఎర్ర అయిపో అంటే బాగా ఎర్ర. వాక్యం ఎంత చదివిందంటే మన పాపంలో ఎర్రగా అంటే చాలా ఎక్కువైపోయి నేను అర్థం. ఎర్రవైనను ఎక్కడికి వస్తే దేవుని మందిరానికి వస్తే, నువ్వు దేవుని సన్నిధిలోకి వస్తే ఏమవుతాయి? నీ పాపములు ఏమవుతాయి? అవి హిమము వలె తెల్లబడిను, కెంపుల వలె ఎర్రవనైనను, అవి గుర్రె పచ్చి వలె తెల్లవగును. ఎక్కడికి వస్తే అవుతాయండి? చాలా మంది దేవుని వాక్యం వింటారు రమ్మంటే చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళండి బద్ధకం అండి. దేవుని వాక్యం వెళ్ళాలని పరుగు రావాలండి. నిజంగా దేవుని వాక్యాన్ని మిస్ అయిపోతే ఆ పేషెంట్లు వస్తే భయం వేస్తూ ఉంటుందండి. రాకుండా అమ్మని కొంతమంది చెప్పేస్తాను, 10 ఆదివారం నాడు రాకుండా 2 గంటల దగ్గర రాకుండా కొంతమంది చెప్పేస్తున్నాను. ఈ మధ్య చెప్పుకోని గది వరకు డబ్బులు పోతాయేమో ఆశతో. కానీ అప్పుడు అలా కాదు. ఎవరన్నా పొద్దున వస్తాయంటే పొద్దున 2 గంటలు రండమ్మా, పొద్దున అయితే రాకండి అమ్మా చెప్పేస్తాను. ఎందుకంటే దేవుని వాక్యం రుచి చూస్తున్నాను కాబట్టి నాలో ధనాపేక్ష తగ్గి దేవుని వాక్యం మీద బ్రీతి కలుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం బావుని పోగొట్టుకోకూడదు, నేను నీ సువార్త చెప్పడం మానకూడదు. ఆ విషయం దేవుని దగ్గర నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే ఎవరైనా శనివారం రాత్రి పోయి పొద్దున వస్తాంటే రాకనమ్మా, మధ్యాహ్నం 2 గంటలు రండి. మనం కూడా దేవుని వాక్యానికి వేగిరి పడాలి. చాలా కంగారు టెన్షన్గా పరిగెట్టేయాలండి మన దేవుని వాక్యం కోసం. దేవుని వాక్యంకి ఎవరు పరిగెడుతున్నారు? ఈ లోకంలో పాపములు పెంచేసుకుంటున్నారే బాగా. నీ పాపములను ఆయన తీసేస్తాను అంటున్నాడు. నా దగ్గరికి వస్తే దేవుడితో గొడవ పెట్టుకుంటున్నారండి. ప్రతి ఒక్కరు కూడా గొడవ పెట్టుకుని ఆయన ఉగ్రతకి బలైపోతున్నారు. ఆయన ఎంతో దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు, ఇంకా మారుతావు. దేవుని వాక్యం తెలుసుకుని రక్షణ, ఆయన విలువైన రక్షణ భాగ్యం మనకి ఇవ్వాలని, మీకు ఇవ్వాలని ఎంతగానో
ఆయన ప్రతిరోజు ఎంత బాధపడుతున్నాడని దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యాలని మీ హృదయాలు ఉంచుకుని ప్రతి ఒక్కరికి చెప్పండి. ఈ మాటలు మీరు నేర్చుకున్న మాటలు నేను ఎలాగైతే నేర్చుకుంటున్నానో మీరు నేర్చుకున్న మాటలు కూడా మీరు వారికి మీ చుట్టాలకి, మీ బంధువులకి, అలాగే వాట్సాప్ ద్వారా, స్టేటస్ల ద్వారా అనేక రకాలుగా సువార్తను రోజు ప్రకటించండి ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే మనం ఎంత సంపాదించిన, నిజంగా అంబానీ ఉంటుంది, ఎన్ని కోట్లున్నా వ్యర్థం. వ్యర్థం అనే మాట మన బైబిల్ ద్వారా ఎన్నో సార్లు ఎంత ప్రసంగి గ్రంథంలో వ్యర్థం 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 తెలుసు, వ్యర్థం అని తెలుసు, కానీ విన్న ఆ క్షణమే వింటాం. మళ్ళీ మెట్లు తగ్గానే అన్నీ మళ్ళీ వ్యర్థమైన వాటిపై మన కన్నులు వెళ్తున్నాయి. వెళ్ళకూడదని దేవుడు అంటే మేము వెళ్తాం వ్యర్థమైన వాటిపై అని మనం అనుకుని నిర్ణయం తీసుకుంటున్నాం. అలా ఎవరు ఉండదు ప్రియమైన దేవుని సంగమా. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారలారా దేవుడి మాట అప్పుడు ఇశ్రాయేలు ఆలకించండి, మనల్ని కూడా ఆలకించమనే కదండి. చదవండి. సత్యమును కనికిరమును దేవుని గురించి జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. మేము వ్యాజ్యం అంటే ఏం నేర్చుకున్నామని మనం గొడవ. దేశ నివాసులతో అంటే ఎవరికి? మనం. దేశ నివాసులు అంటే మనం కదా, మనమేనండి, మనం కదా. మనమే వ్యాజ్యమాడుచున్నాడంటే ఎప్పుడు గొడవ పడుతున్నాడు మనతో దేవుడు. ఎందుకని? సత్యము, సత్యవాక్యం ఉందండి ఎక్కడన్నా? ఎక్కడ 100కి 1%, 2% ఉన్నది. సత్యవాక్యం లేదు, సత్యం లేదు, అలాగే కనికరం లేదు, జ్ఞానం లేదు. ఇవన్నీ లేనప్పుడు మరి దేవుడికి మనతో గొడవపడ్డండి. ఇవన్నీ లేకపోతే గొడవపడ్డండి. సత్యం లేదు, కనికరం లేదు, జ్ఞానం లేదు. దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. నిజంగా ఈ వాక్యాలన్నీ మనం చదువుతుంటాయి. బాబు దేవుడు మాతో రోజు గొడవ పడుతున్నాడా? బాబు దేవుడి దగ్గర వెంటనే మోకాలు వేసి నా పాపములను ఒప్పుకుని ఆయనతో మేము రాజీ పడిపోవాలి అనే మాటలు ఎవరికి వినిపిస్తున్నాయండి లోకంలో? అసలు మనం ప్రతి క్షణం కూడా ఆయనతో రాజీ పడిపోవాలి. ప్రతి విషయంలో ఆయనతో మనం వ్యాజ్యమాడని మనం ఎంతకోలేమండి అసలు. లోకంలో ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని విని మరి అందరికి చూపించాలి. ప్రతిరోజు ఈ వాక్యం ఇక్కడ ఏం నేర్చుకున్నా సరే మనం ప్రతి ఒక్కరికి చూపించి సంఘాభివృద్ధి కొరకు నువ్వు పాటుపడాలి. ఎందుకంటే అనేకులు నువ్వు రక్షించగలగాలి. నువ్వు రక్షింపబడి, నీ కుటుంబం రక్షించబడి అనేకులను రక్షించాలండి. ఎన్నిసార్లు చెప్తాం ఈ మాట? ఎవరికైనా సరే ప్రతి రోజులో 1-2 నిమిషాలైనా మన వాక్యాన్ని ప్రకటించాలండి. వారికి దేవుని సువార్త చెప్పాలి. మూఢనమ్మకాలతో ఎవరైనా మాట్లాడారనుకో వెంటనే వాక్యం దీపించి ఈ మాటలు చూపించాలి. ఏమీ లేవని ప్రతిదాని సందర్భాలు మనం చెప్పాలి. అలా ఉదాహరణలతో సహా మనం చెప్పాలి. చెప్పినప్పుడే వాడు వింటారు, లేకపోతే చెప్పకపోతే ఎవరు వింటారండి? నిజంగా రాజంతటి వాడే రాజీకి దిగినప్పుడు మనం ఎంతటి వాళ్ళమండి? దావీదు గారికి ఏం తక్కువండి? మహారాజండి ఆయన. రాజు తెలుసుకుంటే ఈ మంటి మన బ్రహ్మాండ సూక్తులకి బ్రహ్మాండం చెప్పేస్తాం, కానీ రాజే అంతటి వాడు రాజీ పడతాం, కానీ మనం బట్టి దేవుడి దగ్గర రాజీ పడతాడు. ఈ వాక్యం మరి చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలని సమయం లేదు. ఎందుకంటే సమయం కూడా అయిపోయింది కాబట్టి మరి ముగిస్తున్నాను నేను. ఎందుకంటే మరి దైవ సమయం కాబట్టి ఇంకా చాలా అవసరాలు ఆపేశాను. మన ప్రతి ఒక్కరు కూడా మన పాపాలన్నీ కూడా ఒప్పుకుందాం. ఒప్పుకుని ఆయన దగ్గర పశ్చాత్తాపడదాం, రాజీ పడదాం, దేవుడితో సంధి కుదుర్చుకుందాం. ఎవరైనా సరే మూఢనమ్మకాలతో, మూఢ విశ్వాసాలతో, మూఢ ఆచారాలతో ఎవరైనా మాట్లాడుతున్నారా? వారికి నీ వాక్యం, దేవుని వాక్యాన్ని చూపించి వాళ్ళ కళ్ళు తెరిపించండి. ఎందుకంటే ఎవరైనా సరే తెరుచుకోవాల్సిందే కళ్ళు. 3 రోజులు 4 రోజులు ఎగిరారు, 4 రోజులు ఎగిరారు, 3 రోజులు ఎగిరారు. ఈ రోజు పొద్దున్న ఫోన్ వచ్చిందంటే మళ్ళీ ఫోన్ చేసి బాబా ఎలాగంటే అలాగ కానీ మనం ఆశగా అనుకుంటున్నారు, సరే నేనేం మాట్లాడి రానులే అన్నాడు. అంటే దేవుడే వాళ్ళ మనసు మార్చుతాడండి. ఎలాంటి వాడే మనసు మార్చుకునే శక్తి ఎవరుందండి? మన దేవుడికి ఉంది. దేవుడికి స్తోత్రం. అలాంటి దేవుడి కలిగి ఉన్న మనం చాలా గర్వంగా ఉండాలి. రాత్రి వాక్యం అంటుంటే నిజంగా నాకు సిగ్గేసేస్తుందండి. నిజంగా అయ్యో పాస్టర్ గారితో నేను ఇలా మాట్లాడినా,
నేను అన్నీ తెలుసుకొని కూడా పాస్టర్ గారిని అడిగానే నేను ఎంత సిగ్గుపడ్డాను తెలుసండి. మన దేవుడి దగ్గర సిగ్గుపడటంలో ఏం భయపడకూడదు. ఎందుకంటే సిగ్గుపడాలి. ఎందుకంటే మనం చేసిన తప్పు ఏదైనా సరే దేవుడి దగ్గర సిగ్గుపడాలి. సిగ్గుపడి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయనతోన రాజీ పడాలి. అస్సలు ఎవరు కూడా అందులో మొహమాట పడకూడదు. ఎందుకంటే ఎవరి దగ్గర అండి నువ్వు సిగ్గుపడింది? దేవుడి దగ్గర సిగ్గుపడాలి. ఎందుకంటే తప్పు చేస్తావు కాబట్టి సిగ్గుపడాల్సిందే. వాక్యం తెలుసుకున్నవారు ఎవరైనా సరే అదే చేస్తారు. నేను అదే చేశాను. ఆ వాక్యాన్ని వెంటనే నేను చేసిన తప్పుకి ఇమీడియట్గా ఈ వాక్యం అనేకులకు చేరాలని అంటే స్టేటస్ పెట్టాను. 405 మంది చూశారు ఆ మాట. అందులో క్రైస్తవులు 100 మంది చూస్తే చాలందండి. వద్దంటే 100 మంది ఉంటారు క్రైస్తవులు. అందులో ముందు క్రైస్తవులు మారారనుకోండి, ఆటోమేటిక్గా అనుజనులు మాత్రం అందరూ మారుతారు. ఈ వాక్యం మీ హృదయాల్లో ఫలించి మీరు కూడా ఇలాంటి మాటలు నేర్చుకుని అనేక మందిని సత్యమార్గం నడిపిస్తారని ప్రభుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విలువైన సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయం వరకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతగా